ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి బ్రేకులు పడే పరిస్థితి లేదని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు నారా లోకేష్. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదన్న ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. వర్షాలు పడితే అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేసేవారికి ఈ వీడియో ఓ సమాధానమని వ్యాఖ్యానించారు. సారీ బ్రో అంటూ ట్రోలర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్ జోరుగా వానలను, నిర్మాణ పనులు కొనసాగుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించేందుకే ఈ వీడియోను విడుదల చేశానన్నారు. ఇకనైనా అమరావతి గురించి అసత్య ప్రచారాలు, విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణంలో ఇకపై పాజ్ అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఎంత త్వరగా ల్యాండ్ పూలింగ్కు భూములు ఇస్తే అదే వేగంతో రెండో దశ రాజధాని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రైతులు తెలిపిన 22A రీసర్వేలో తప్పులు, ఇనాం భూములు రిజిస్ట్రేషన్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ప్రత్యేక గ్రామ సభలు నిన్న జరిగాయి. వీటికి మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, సిఆర్డీఏ అదనపు కమిషనర్లు ఏ భార్గవతేజ, కె కార్తీక్, జెసి అశుతోష్, శ్రీవాస్తవ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూమి పత్రాలను మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ రైతులకు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు. రైతులు తెలిపిన 22A రీసర్వేలో తప్పులు, ఈనాం భూములు, రిజిస్ట్రేషన్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. సర్వే పూర్తి చేసి 3 మాసాల తర్వాత భూమి లేని నిరుపేదలకు పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ గారిని, జేసీ గారిని స్పెసిఫిక్ గా ఎందుకు రమ్మన్నానంటే అన్ని గ్రామాల్లో రీసర్వే ఒకటి, అక్కడక్కడ 22A ఒకటి వస్తుంది, తర్వాత ఇనాం ల్యాండ్స్ ఒకటి. మెయిన్ గా ఈ సమస్యలు కలెక్టర్ గారు అందరి ముందే చెప్తున్నాను. నేను శ్రావణ గారు ఒక 3 months బ్యాక్ విలేజ్ లన్నీ తిరిగాం. 29 గ్రామాలు. ఇవన్నీ కూడా మీకు రెవెన్యూతో లింక్ అయ్యండి. ఇవన్నీ అందువల్ల నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని కానీ, జేసీ కానీ, ఆర్డీఓని కానీ, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ బాగా ముందుకు పోవాలంటే ఏదైతే రైతులు రీసర్వే కావచ్చు, ఆ 22A కావచ్చు, ఇనాం కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్. మాజీ ఎంపీ కేశినేని నాని 120 కోట్ల మేర బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. రుణాలిచ్చే బ్యాంకులు రైతులు 2 వాయిదాలు చెల్లించకపోతే భూమి లాక్కుంటారు, 3 వాయిదాలు కట్టకుంటే ఆటో డ్రైవర్ల నుంచి వాహనం తీసేసుకుంటారు. కానీ ప్రజాధనం లూటీ చేసిన మాజీ ఎంపీ అప్పు గురించి పట్టించుకొని బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచీ పడ్డారని ప్రశ్నించారు. ప్రస్తుతం కేశినేని నాని బ్యాంక్ ఖాతాలో 7 కోట్లు ఉన్నా ఎందుకు ఆటో డెబిట్ చేయడం లేదని నిలదీశారు. న్యాయ వ్యవస్థలో చిన్న లూపోల్ అడ్డం పెట్టుకుని న్యాయస్థానాలను సైతం కేశినేని నాని తప్పుదోవ పట్టించారన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై పోటీ చేసిన అభ్యర్థుల్ని ఫ్రాడ్ అనటం కేశినేని నానికి అలవాటు అని మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకొస్తూ చిరంజీవి, పవన్లను విమర్శించారని గుర్తు చేశారు. ఒక్క సాక్షి మీడియా జగన్ను తప్ప అందరినీ విమర్శించే నాని ఆంతర్యం ఏంటని నిలదీశారు. జగన్ పంతాలనే దొంగే దొంగ దొంగ అని అరవడం నానికి అలవాటు అని విమర్శించారు. సామాజిక మాధ్యమం వేదికగా నాని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులు వారి పని వారు చేసుకెళ్తున్నారన్నారు. విజయవాడ ప్రజలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు మాత్రమే తాను జవాబుదారీ, కానీ ట్వీట్లకు కాదని వెల్లడించారు. సరైన ఆధారాలతో వస్తే తనపై ఆరోపణలకు సమాధానమిస్తానన్నారు. రతన్ టాటా ఆదర్శమని చెప్పే నాని ఆయన కంపెనీనే మోసం చేశారన్నారు. రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాక్కోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు, అది 2వ ఇన్స్టాల్మెంట్కి. కానీ పాపం మా రైతులు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి.
చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకో. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు, ఆటో రుణం తీసుకుంటారు. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు? బ్యాంక్ వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇంకో విషయం వస్తే, ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు, ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని మీరు చూస్తే 6వ నెంబర్ ఎగ్జిబిట్లో బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్ అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో కూడా పెడుతున్నా. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల లోన్ తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరి డబ్బులు? బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. అంతేకాకుండా బెంచ్ సర్కిల్లో ఇంకొక ఆస్తిని కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. దాంట్లో నారాయణ కాలేజ్, మా మంత్రి నారాయణ గారికి సంబంధించిన ఒక నారాయణ కాలేజీ అద్దె ప్రతి నెల 20 లక్షలు బ్యాంకుకు చెల్లాల్సింది సొంత అకౌంట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకేదన్నా ప్రలోభపడ్డారా? పడి ఈ రెంటుల్ని బ్యాంక్ అకౌంట్కి వెళ్లకుండా వెస్ట్ సైడ్లో 17 లక్షలు, 20 లక్షలు, ఇది ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తనఖా పెట్టిన ఆస్తుల్లో రూపాయి కూడా బ్యాంకుకి అందలేదు. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళలు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించేందుకు పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లడంలో మహిళా కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పార్టీ నాయకత్వంపై నమ్మకంతో మహిళా నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా నూతన కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలైన మాజీ కార్పొరేటర్ పైడి తులసికి నియామక పత్రం అందజేత కార్యక్రమం విజయవాడ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పైడి తులసికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీ అనుబంధ విభాగాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన మహిళా నాయకురాలు దాసరి ఉదయశ్రీ గారికి గతంలో మహిళా కమిటీ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించామని, అనంతరం ఆమెను రాష్ట్ర కమిటీలోకి సిఫార్సు చేయగా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని తెలియజేశారు. పార్టీ విధానమైన ఒక వ్యక్తికి ఒకే పదవి సూత్రంలో భాగంగా మహిళా కమిటీకి కొత్త అధ్యక్షురాలిని నియమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గతంలో కార్పొరేటర్గా, అనంతరం మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం కలిగిన పైడి తులసిని అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పార్టీ నాయకత్వంపై నమ్మకంతో మహిళా నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా కమిటీకి త్వరలో ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తామని, నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పైడి తులసికి పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వీరమాచినేని లలిత, ఎరబోతు శ్రావణి, మోదుగల తిరుపతమ్మ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి ఎస్కే గౌసియా, కార్యనిర్వహణ కార్యదర్శి పలగాని భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ పార్టీ నాయకులు కానీ, అనుబంధ సంస్థల్లో మహిళా కమిటీలో పనిచేసిన నాయకురాళ్ళు కానీ అందరూ కూడా చాలా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అత్యంత ఉత్సాహంగా మా చెల్లెళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన సందర్భం. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక దాసరి ఉదయశ్రీని మహిళా అధ్యక్షురాలుగా నియమించాం. మరి తర్వాత మెయిన్ కమిటీలోకి తనని స్టేట్ కమిటీలోకి రికమెండ్ చేశాం. స్టేట్ కమిటీలో మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు మహిళగా. కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త మహిళా అధ్యక్షురాల్ని నియమించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఒక వ్యక్తికి ఒకే పోస్ట్ అనేది మన పార్టీ విధానం. దాంట్లో భాగంగా ఇప్పుడు మాజీ కార్పొరేటరు, ప్రస్తుత మహిళా కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా చెల్లెలు పైడి తులసిని అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నిక చేసి నియామక పత్రం అందజేశాం. త్వరలో ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తాం. ఖచ్చితంగా ఏ మహిళల అభ్యున్నతి కోసం ఈ పార్టీ పెట్టారో ఆ మహిళల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించేదానికి పార్టీ ముందుంటుంది. మళ్ళీ నాయకురాలకు కూడా నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను. మరి ఈ రోజు నాకు సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ మహేశ్వరరావు గారు సెంట్రల్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. నాకు చాలా సంతోషం. మా మహిళల ఆధ్వర్యంలో, నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో మరి అన్నయ్య ఏ రకంగా అయితే నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారో ఆ అన్నయ్యకి మాట తేకోకుండా ఒక కార్యకర్తగా మా మహిళలతో కలిసి ఒక కార్యకర్తగా పనిచేస్తానని మా మహిళలందరికీ నేను తెలియచేసుకుంటున్నానండి. మహిళల్లో ఒక మహిళలుగానే ఉంటాను. మా మహిళలుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మహిళలతో ముందుకెళ్తానని చెప్పి మా మహిళలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు నిత్యం యోగా అభ్యసించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని, యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించేందుకు యోగా ఒక ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగలరన్నారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకోవడానికి అవసరమైన ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్లో VMC విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల థీమ్తో ప్రత్యేక యోగా అభ్యాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, పరీక్షల ఆందోళన, సాంకేతికత ప్రభావం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యోగా సాధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందన్నారు. అలాగే యోగా మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంపొందిస్తోందని, క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ, సానుకూల దృక్పథం వంటి లక్షణాలు అలవడడంతో పాటు శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగం చేయాలనే లక్ష్యంతో సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర సాకారానికి యోగాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఆలయాలు, పార్కులు, గ్రామాలు, వార్డులు, విద్యా సంస్థలు, ప్రజా ప్రదేశాల్లో నిరంతర యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో BRTS రోడ్, అలాగే పున్నమి ఘాటు అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరగబోతా ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రజల్లో కొత్త
కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సుదీర్ఘ పోరాటం ఫలితంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక నేరాలపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారని, ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి స్థాయిలో బాధ్యులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 1995లో విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ సంస్థను ఏర్పాటు చేసి 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజల నుంచి 7,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారు. 2014 చివరిలో కంపెనీ బోర్డు తిప్పేసి ఆర్థిక దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. వందలాది మంది ఖాతాదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 2015లో యాజమాన్యంపై సిఐడి కేసు నమోదు చేసి 45 రోజుల్లోనే కంపెనీ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారని, ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బాధితులకు కూడా న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అలాగే అభయ గోల్డ్ కేసుల్లోనూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏలూరులో ఉన్న ప్రత్యేక కోర్టులో 12,000 పైచలకు కేసులుంటే అందులో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏపించిన కేసులు కానీ వారి ప్రోద్బలంతో వేసిన కానీ సుమారు 385 కేసులున్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలంటే అగ్రిగోల్డ్ అంశం మీదనే ప్రత్యేక కోర్టు ఉండాలి, ఇతర విషయాలు ఉండకూడదు అని మేము చెప్పాము. ఆ విధంగా అగ్రిగోల్డ్ మీద కేసు పెట్టారు, ఈ కోర్టు వేశారు. దీనితో పాటు అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ అక్కడ మోసపోయిన ఆ కేసులు కూడా ఇందులోకి భాగంగా తీసుకొస్తే వారికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి, సిఐడి డిపార్ట్మెంట్కి చెప్పాము. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు డిసెంబర్ లోపు తీరేటట్టు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గత 12 ఏళ్లలో గణనీయమైన పురోగతిని సాధించింది. విమానాశ్రయం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గతంలో కేవలం 3 నగరాలకు విమాన సర్వీసులు, రోజుకు 500-600 మంది ప్రయాణికులు ఉండేవాళ్లు. ప్రస్తుతం అరగంట కోటి చొప్పున 9 నగరాలకు విమాన సర్వీసులతో ఏడాదికి 15 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే స్థాయికి చేరింది. 2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలో విమానాశ్రయం సాధించిన ప్రగతి నివేదికను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ విడుదల చేసింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గత 12 ఏళ్లలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలో విమానాశ్రయం సాధించిన ప్రగతి నివేదికను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ విడుదల చేసింది. విమానాశ్రయం ప్రయాణికుల పరంగా 504.12% ఆదాయం పెరుగుదలలో 1,370% వృద్ధిని సాధించింది. రాకపోకలు సాగించే విమానాల సంఖ్యలోనూ 225.58% వృద్ధి నమోదైంది. 2014-15లో 5,386 విమానాలు రాకపోకలు సాగించగా 2025-26 నాటికి 17,536కు చేరాయి. 2023 మార్చి 31న బయోమెట్రిక్ ఆధారిత డీజీ యాత్ర సేవలు ఆరంభించారు. ఇప్పటి వరకు 11.49 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు. 2016 వరకు విమానాలను నిలిపే పార్కింగ్ బేలు కేవలం 5 ఉండగా నేడు ఇవి 24కు పెరిగాయి. విమానాశ్రయ విస్తరణకు 2017లో 700 ఎకరాలు సేకరించారు. దీంతో మొత్తం విమానాశ్రయం విస్తీర్ణం 1,237.64 ఎకరాలకు పెరిగింది. రన్వేను 2019లో 2,286 మీటర్ల నుంచి 3,360 మీటర్లకు పెంచారు. 2014లో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు 3 నగరాలకు మాత్రమే సర్వీసులుండేవి. ప్రస్తుతం వాటితో పాటు ముంబై, చెన్నై, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖ నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్,
ఫ్లై 91 విమానయాన సంస్థలు ఈ సర్వీసులకు నడుపుతున్నాయి. షార్జా, సింగపూర్లకు అంతర్జాతీయ సర్వీసులున్నాయి. 2023 జూన్ 7న హజ్ యాత్రికుల అధికారిక ఎంబార్కేషన్ పాయింట్గా విమానాశ్రయం గుర్తింపు సాధించింది. గత 3 ఏళ్లలో 2,861 మంది యాత్రికులు ఇక్కడి నుంచి హజ్కు వెళ్లారు. 2014 వరకు రేకుల షెడ్డు వంటి టెర్మినల్ ఉండేది. 127.99 కోట్ల రూపాయలతో టెర్మినల్ 2017లో నిర్మించారు. ప్రస్తుతం 470 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోంది. విమానాశ్రయంలో ప్రస్తుతం 71.96 కోట్ల రూపాయలతో 45 మీటర్ల ఎత్తైన అత్యాధునిక ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. ప్రారంభోత్సవానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. దేశంలోనే ఫాస్టాగ్తో అనుసంధానించిన నగదు రహిత పార్కింగ్ వ్యవస్థ ఉన్న ఏఏఐ విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. పుష్కర కాలంలో మౌలిక, ఆర్థిక, సాంకేతికంగా అనూహ్య ప్రగతిని సాధించినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సర్వం సిద్ధం చేశారు. ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు విధి విధానాలపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. రేపటి నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి సిద్ధమవుతున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలించి మ్యాపింగ్ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి సిద్ధమవుతున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలించి మ్యాపింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో బిఎల్ఓ ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. 2002 నాటి జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు, భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యులతో పోల్చి ఓటు హక్కును నిర్ణయిస్తారు. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య, భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ వివరాలను నింపి కొత్త కలర్ ఫోటో అతికించి బిఎల్ఓకి ఇవ్వాలి. 2 ఫామ్లో ఒకదానిపై బిఎల్ఓ సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటరుకి ఇస్తారు. దీన్ని ఖచ్చితంగా భద్రపరచుకోవాలి. 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవాలి. మార్పులు, చేర్పులు కూడా చేసుకునే అవకాశం కల్పించారు. వీటికి సంబంధించి బిఎల్ఓ ఫారాలు ఇస్తారు. వాటిని పూర్తి చేసి అందజేయాల్సి ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జూలై 14న పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన చేస్తారు. అప్పటి నుంచి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 18లోగా వాటి పరిష్కారం, 22న తుది జాబితా ప్రకటించనున్నారు. బిఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్లు పూర్తి చేసి ఇవ్వాలని, ఇంకా ఏ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సైబర్ నేర విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ప్రతి స్టేషన్కు ఒక సైబర్ ఎస్ఐ పోస్ట్ మంజూరు చేయనున్నారు. ఎస్ఐకి కేస్ ఇన్పుట్స్ అందించేందుకు ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిని కేటాయించనున్నారు. వారికి త్వరలో సైబర్ నేర పరిశోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. మార్పులు 2 నెలల్లో అమల్లోకి రానున్నాయి. ఎన్టీఆర్ కమిషనరేట్లో సైబర్ మోసాలపై రోజుకు సగటున 10 నుంచి 13 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ప్రతి కేసును మ్యాపింగ్ చేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి మోసం జరిగిందో తెలుసుకుంటున్నారు. ప్రధానంగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతి స్టేషన్కు ఒక సైబర్ ఎస్ఐ పోస్టు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు ఈ పోస్టు లేకపోవడంతో స్టేషన్ల స్థాయిలో 2 లక్షల లోపు మోసాలపై నమోదయ్యే కేసుల్లో పురోగతి లోపిస్తోంది. ఎస్ఐకి కేసు ఇన్పుట్స్ అందించేందుకు ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిని కేటాయిస్తారు. ఆ కేసు బ్యాంక్ స్టేట్మెంట్లు, నగదు వెళ్లిన తీరు, కాల్ డేటా విశ్లేషణ తదితర వివరాలు తెప్పించి విశ్లేషించి ఆధారాలు అందించడం వారి బాధ్యత. వారికి త్వరలో సైబర్ నేర పరిశోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. 2 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ మోసం జరిగితే విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నారు. పెరిగిన కేసులకు తగ్గట్టు సిబ్బంది లేరు. ప్రస్తుతం 25 మందే ఉన్నారు. కనీసం 45కు పెంచితేనే కేసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోందని భావిస్తున్నారు. సైబర్ కేసుల్లో నిందితులను పట్టుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. చాలా వరకు వాళ్ళు ఉత్తరాది వాళ్లు కావడమే ఇందుకు కారణం. చాలా కేసులు
కేసుల్లో లావాదేవీలు జరిగిన ఖాతాలను ఫ్రీజ్ చేయడానికే పరిమితం అవుతున్నారు. నిందితులను అరెస్టు చేయట్లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉత్తరాదిలో అన్ని జిల్లాల నుంచి అధికారులు, సిబ్బంది సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీలోని వివిధ స్టేషన్ల నుంచి వచ్చే వినతులను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. నిందితుల అరెస్టు నోటీసులు అందజేయడం తదితర పనులు ఆ బృందాల బాధ్యత. అప్పుడైనా ఇతర రాష్ట్రాలతో ముడిపడిన కేసుల దర్యాప్తులో వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడిని నమ్మి ప్రేమించి వివాహం చేసుకుంది ఓ యువతి. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అత్తవారింటికి వచ్చిన ఆ యువతికి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను ఇంట్లోనే నిర్బంధించి ఇబ్బందులకు గురి చేస్తుండడంతో స్థానికులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతిని విడిపించి స్టేషన్కు తీసుకువెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ అనే యువతికి తాడేపల్లి, బ్రహ్మానందపురానికి చెందిన నాగరాజు అనే యువకుడికి కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు పక్షాల పెద్దలను ఒప్పించి 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమెను బ్రహ్మానందపురంలోని ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లైన కొత్తలో కాపురం బాగానే ఉన్న కొద్ది రోజులకే భర్త నాగరాజు, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన మారింది. గత 3 రోజులుగా వారు సదరు యువతిని ఇంట్లోనే బంధించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. బయటకు వస్తే లేదా ఎవరికైనా చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించినట్లు ఆమె కన్నీరు మున్నీరైంది. ఆ ఇల్లాలు పడుతున్న నరక యాతనను గమనించిన చుట్టుపక్కల స్థానికులు వెంటనే అప్రమత్తమై తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గదిలో బందీగా ఉన్న యువతిని రక్షించి స్టేషన్కు తరలించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త నాగరాజుతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. మాకు మ్యారేజ్ కోసమని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి పిల్ల కావాలని అడిగారు. అయితే మేము ఆ టైంలో ఎవరో తెలియదు అని మేము ఆగితే అప్పుడు ఇంకా అన్నారు మాకు ఏటొద్దు పెళ్లి చేయండి. అప్పుడు మేము వాళ్ళకి ఎంతరు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోము ఇక్కడికి వచ్చాము. అంతవరకు బాగా ఉన్నారు. తర్వాత అంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి అంటారు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. కొన్నిసార్లు బిడ్డ నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని మాట్లాడారు. నాకు అంత ఇంకెవరో బిడ్డలకు మాట్లాడారు. అప్పటికి నన్ను DNA టెస్ట్ చేయించుకోండి తెలిసిపోద్ది. తర్వాత అంటారు చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల బిడ్డ చనిపోయింది కూడా. మా హస్బెండ్ ఫోన్లో నేను ఎవరితో ఎంత చాటింగ్ చూశాను. అయితే అది ఎందుకు అనగానే అడిగితే నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త వచ్చి అంటారు మా అమ్మ మీద అంటారు కొట్టను. మా అమ్మకి కొట్టింది, మా అమ్మ నైట్ చంపింది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అమ్మని నన్ను అంటే చెత్త అంత బలత్కారం చేస్తాను, మగతనం చూపిస్తాను అనుకుని మా పైనకి వచ్చాడు. అంతలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. పోలీసులకు ఫోన్ చేసి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంటే వాళ్ళు చెప్పింది మిన్నల్లా వాళ్ళట ఎన్ని తప్పులు చేసినా ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు నేనేం అడగకూడదట. అసలు నేను నోరిపోయాను. ఉంటే నువ్వు ఎంత పడుండు లేదంటే వెళ్ళిపోనంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.